నిజాంసాగర్ మండలం మాగి గ్రామం నర్సింగిపల్లి చౌరస్తా వద్ద స్కార్పియోలో కర్ణాటక నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 90 కిలోల గంజాయి పట్టుబడింది. సుమారు 22 లక్షల విలువైన గంజాయి స్కార్పియో వాహనం బైక్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న తిరుపతి గేలోత్ సత్నంను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మీడియాకు తెలిపారు. గంజాయి విక్రయించినా తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి హెచ్చరించారు. మొబైల్స్ సార్ ఇది చూడండి. DTF సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమారు, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, ఇద్దరు సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైకు TS17E9998, స్కార్పియో TG302589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి, పాలపు తిరుపతి, సన్నాఫ్ ఎల్లయ్య. ఈరోజు ప్రధాన అది ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను JCB బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 JCBలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతను అతని దగ్గర పనిచేస్తాడు, సత్నం అనే అతను. ఈ సత్నంది జమినీ తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నరసింగరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషను, TC302589 అనే వెహికల్. అదేవిధంగా బైకు, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు దొరికారంటే తిరుపతి, సత్యం దొరికారు. సత్నం గెలోత్ సత్నం. మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను, పేపర్ కూడా. మీకు కావాలంటే కూడా నేను మిస్ అది దాంట్లో పరారయ్యారు. ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లో మార్నింగ్ నైట్ 12:30 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 5:30కి ఇది దొరకడం జరిగింది. మన మిత్ర వాట్సాప్ ద్వారా మల్లన్న దర్శనం మరియు